రెడీ సార్? 1 2 3 సరిపోవట్లేదండి ఎనర్జీ. ఒక బిస్కెట్ తిన్నట్టున్నారు మీరు. 2 బిస్కెట్ పెట్టాలి యాక్చువల్గా. ఓకే 1 2 అనగానే గట్టి 3 అనమాట. ఓకేనా? రెడీ 1 2 కార్యక్రమంలో గొల్లపూడి తిరుపతిరావు గారు, రచయిత కృష్ణమూర్తి గారు, డైరెక్టరు రాజా అశ్వత్థ గారు వీరి యొక్క కృషి ఫలితంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కనివిప్పు అనేటువంటిది ఇక షార్ట్ ఫిల్ము తక్కువ కాలంలో 19,000 మంది వ్యూయర్స్తో 15 దేశాల్లో, ప్రపంచ దేశాలలోనూ, ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ప్రదర్శన చూస్తున్నారు అందరూ. ఇంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు ఇచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందులోనూ ఈ ప్రెస్ వాళ్ళు, ఇక ఎంసీటీవీ వాళ్ళు ఈ కార్యక్రమంలో మాకు చేయూతనిచ్చి వయోవృద్ధులమైనా కూడా మాకు ఈ అండదండలు ఉండాలని ఆశిస్తున్నాము. ఇక్కడ డైరెక్టర్ రాజా గారు మాట్లాడతారు. ఉంటుంది అని చెప్పేసి వదిలేస్తున్న రోజుల్లో పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు బిజీగా ఉండి బాగా ఎదగాలని కోరుకుంటారు పేరెంట్స్. అట్ ది సేమ్ టైం వాళ్ళ బాధను వాళ్ళలోనే లోపల పెట్టుకుంటారు. వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి అన్నిటినీ తీసుకున్న తర్వాత పేరెంట్స్ను బాగా చూసుకోవాలని పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందో దానివల్ల ఇద్దరు వైపులా బాధపడుతుంటారు అని. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ దగ్గరైనప్పుడు, అంటే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఫంక్షన్ పేరునో లేదా ఒక పండగ పేరునో అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఇటువంటి బాధలు ఏవి ఉండవు అని చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశము. వీలైనంత సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 దానిలో ఇచ్చినటువంటి వయోవృద్ధులను చూసుకోలేనటువంటి పిల్లలకు ఎవరికైనా శిక్ష పడుతుంది అని చెప్పి యాక్ట్ గురించి ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాము. మేబీ ఫర్దర్ వస్తుందేమో. ఇప్పట్లో ఉన్నంత టైంకి సంబంధించి, అంటే ఉన్న పరిధిలో చేయగలిగిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీన్ని ఆదరించినటువంటి ప్రేక్షక మహాశైలందరికీ, న్యూస్ పేపర్ ఎడిటర్స్ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి గొల్లపూడి తిరుపతిరావు గారు, ఈ కథను రాసినటువంటి కృష్ణమూర్తి గారికి, మునిగోపాల్ కృష్ణారావు గారికి, మళ్ళీ ధనలక్ష్మి మేడం గారు, మా హీరోయిన్, మా హీరో. ఓకే. అండ్ ఇది ఏదో సీనియర్ చూడాలనుకునే వాళ్ళు యూట్యూబ్లో కనువిప్పు మదనపల్లి అని కొట్టిన, కనువిప్పు ఓపెన్ మైండ్స్ ఒరిజినల్స్ అని కొట్టిన మీకు ఈ ఛానల్ లింక్ వస్తుంది, చూడొచ్చు. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మొదట్లో సీనియర్ సిటిజన్స్ సమస్యల గురించి మునిగోపాల్ కృష్ణ గారు చాలాసార్లు చెప్తుంటే దాని మీద నేను, గొల్లపూడి తిరుపతిరావు గారు చాలాసార్లు ఇద్దరు ఏకాంతంగా బయటకు వచ్చినప్పుడు, వేరే మీటింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఈ రివర్స్ మార్టిగేజ్ అనేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉందని, అయితే అది ఎక్కడ ఎస్టాబ్లిష్ కావడం లేదని అర్థమైంది. నేను ఇద్దరు కలిసి కొన్ని బ్యాంకుల్లో కూడా విచారించాను, అది ఎక్కడ డిస్ప్లేలో లేదు. సరే, దాని గురించి జీవో తెప్పించారు గొల్లపూడి తిరుపతిరావు. ఆ జీవో తర్వాత చదివితే ముసలి వాళ్ళకు ఎంత ఉపయోగపడుతుందో, అంటే ముసలి వాళ్ళంటే పిల్లల చేత నిర్లక్ష్యం చేయబడిన పెద్దలకు ఎంత ఉపయోగకరంగా ఉందో దాని గురించి తెలిసింది. ఏం లేదు, పిల్లలు సరిగ్గా చూడటం లేదు అంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఉండే ఆస్తులు తీసేది బ్యాంకులో దీన్ని మేము మార్కెట్ చేస్తున్నాము, మాకు డైలీ ఫుడ్కు మీరు అరేంజ్ చేయండి అంటే వాళ్ళు నెల కొంత వాళ్ళు బతుకున్నంత కాలం ఇస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే మీ తల్లిదండ్రులు ఇంత డబ్బు తీసుకున్నారు, అది మీరు కడితే ఆస్తి మీకు వస్తుంది, లేకపోతే ఈ ఆస్తి మేము వేలం వేస్తాము అంటారు. ఒకవేళ వేలం వేసేసినప్పుడు ఆ మిలియన్ డబ్బు ఇది చాలా సులభమైన పద్ధతి. దీన్ని ఎందుకు కథగా రాయడం ఆయన అడిగారు. రాసిన తర్వాత చాలా పెద్దదైంది. రాజా గారు దాన్ని కొంచెం దాన్ని క్లుప్తతో దీన్ని చేయడం జరిగింది. అనే పేరు పెట్టి రివర్స్ మార్కెట్ అతనే సీనియర్ సిటిజన్స్కి ఎంత ఉపయోగంగా ఉంటుంది, అంత ఉపయోగంగా ఉంటుంది ఈ రివర్స్ మార్కెట్. దాదాపు 20 ఏళ్ళు బతికే వ్యక్తి అయినా కూడా సీనియర్ సిటిజన్ ఉండే వ్యక్తి రివర్స్ మార్కెట్స్ లోన్ కానీ తీసుకుంటే బ్యాంకు వాళ్ళు
అతని నుంచి మళ్ళీ ఏ విధంగా రికవరీ లేకుండా అతను బతికినంత కాలము అతను కొన్ని ప్రాబ్లమ్స్ పెన్షన్ ఇచ్చినట్టుగా అమౌంట్ ఇస్తూ వస్తారు. అతను తదనంతరము వాడు ఉండి లీగల్ ఎయిర్స్ ఎవరిని అవసరం అప్పుడు బ్యాంకు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఆ మొత్తం ఎంత అయిందో అసలు లేదా లెక్కేసుకొని వాళ్ళకున్న ప్రాపర్టీని మార్కెట్ చేసుకునేది చూపించుకొని అప్పుడు ఆ అమౌంట్ రికవర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమైందంటే సీనియర్స్ ఉండేవాళ్ళు బిడ్డల మీద ఎవరి మీద కూడా ఆధారపడుకోకుండా వాళ్ళు పెట్టుకోండి ప్రాపర్టీని మార్కెట్ చేసుకొని బ్యాంకు ద్వారా వాళ్ళు బతికినంత కాలము పెన్షన్ మాదిరి 20,000 25,000 వచ్చేదానికి అవకాశం ఉండే పథకమే ఈ రివర్స్ మార్కెట్ అనేది. ఇది ఎక్కువ కమర్షియల్ బ్యాంకుల్లో కూడా ఉంది, కానీ వాళ్ళు ఎవరు కూడా దీని మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. రిజర్వ్ బ్యాంక్ నుంచి సర్క్యులర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆ రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్స్ తెప్పించి దీనికి ఇంకొక విషయం చెప్పాలా. ముఖ్య కారకులు మొన్న రీసెంట్గా స్వర్గస్థులైన రామచంద్రయ్య గారు టెలికాం జనరల్ మేనేజర్గా డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయినారు. అని మొన్ననే స్వర్గస్థులైనారు. ఆయన రిజర్వ్ బ్యాంక్ నుంచి మొత్తం సర్క్యులర్స్ అన్ని తెప్పించి ఇది షార్ట్ ఫిల్మ్గా తీద్దాము అనే ఒక ఆలోచన చేసిన వల్ల మళ్ళీ మేము ప్లాన్ చేసి కృష్ణమూర్తి గారితో నేను మాట్లాడి తర్వాత మునిగోపాల కృష్ణతో మాట్లాడి దీన్ని ఈ దినము కనువిప్పు అనే పేరుతో ఇంకొద్ది యూట్యూబ్లోకి ఈ షార్ట్ ఫిల్మ్ పెట్టడం జరిగింది. మేము ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని. దగ్గర ఇప్పుడు 20,000 దగ్గర టచ్ అవుతా ఉంది. ఏ షార్ట్ ఫిల్మ్ కూడా